अस्तोक त्रिभुवन शिवाभ्याम प्रति पुनर्भवाभ्याम आनंद स्फुरत अनुभवाभ्याम नतिरी వేదికను అలంకరించిన పెద్దలు, చిరకాల మిత్రులు, ఈనాటి సభాధ్యక్షులు ద్వానా శాస్త్రి గారు, సాహితీ గురువృద్ధులు, మార్గదర్శకులు, రచయిత్రి రాజశ్రీ గారు, అందరికీ కూడా హృదయపూర్వక వినమ్ర నమస్సుమాంజలి. కొత్తవి కావు ఇవి. ఎంత పాతవి అంటే ఈ భూమి ఎంత పాతదో అంత పాతవి. ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకుంటే, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ఉద్ధరించుకుంటే అలా మొత్తం మీద టోటల్టేరియన్ అవుట్లుక్ లో మొత్తం సమాజం ఉద్ధరింపబడుతుంది. ఇది మనకు ప్రాచీనులు ఇచ్చినటువంటి దివ్యమైన, భవ్యమైన, సనాతనమైన, పురాతనమైన, నిరంతరమైన, చిరంతనమైన ఒక సందేశం. ఈ విషయం రాజశ్రీ గారికి తెలుసు. అయితే తాను తెలుసుకున్న అంశాన్ని మనందరికీ కూడా తెలపాలి అన్నటువంటిది ఆవిడ యొక్క ఉద్దేశం. ఎందుకంటే దుఃఖం 10 మందితో కలిసి పంచుకున్నప్పుడు తగ్గుతుంది, సంతోషం 10 మందితో కలిసి పంచుకున్నప్పుడు తొగ్గుతుంది. అందుకని రాజశ్రీ గారు తాను తెలుసుకున్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అది మనందరికీ అందించాలని ఈ పుస్తకం ద్వారా వచ్చిన విషయం. ఈ పుస్తకాన్ని పరిచయం చేసే వక్త మరొకరు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత అంటే ఎన్క్రోచ్మెంట్ అది నేను తీసుకోవడం లేదు. రాజశ్రీ గారి కుటుంబ సభ్యులతో కొంతమందితో నాకు చిరకాల పరిచయం ఉంది. అందులో ఒకరు సులోచన గారు, వారి కామర్స్ డిపార్ట్మెంట్. ఆవిడ నాకంటే గొప్ప విద్యావంతురాలే అయినప్పటికీ కూడా వయస్సులో ఆ జ్ఞానము సత్కర్మలకు వినియోగించినప్పుడు మాత్రమే అక్కడ అమృతత్వాన్ని పొందగలుగుతాడు. దానికి త్యాగం మార్గం అవుతుంది. ఈ విషయం మనకు రాజశ్రీ గారి వంటి వ్యక్తులను తెలుసుకోవాలి. ఆవిడ సార్థకమైనటువంటి జీవితం. ఎందువలనంటే పుస్తకం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం రాసి మనకు అందించాలన్నటువంటి కోరికలోనే ఆవిడ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నటువంటి ఒక భావనను సమాజానికి అందించాలి అన్నటువంటి ఆవిడ యొక్క కోరిక వల్లనే మనకు ఆవిడ యొక్క మనస్థితి అర్థమవుతుందని. ఇంత మంచి కార్యక్రమానికి ఈనాడు ముఖ్య అతిథిగా నన్ను పిలిచి సమాధానించినందుకు ముదిబండ వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే వారు ముదిబండ